చెప్పాను గదా! ఈసారి ఆట గాదు వేట మొదలవుతుంది. ఎందుకంటే వచ్చింది అసలైన టీమిండియా అని చెప్పి. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఫస్ట్ వన్ డే మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా నడిచింది. అండ్ అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్ను మన వాళ్ళు గెలిచేశారు. అండ్ పర్లేదు, టీ20లో కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినప్పటికీ కూడా టీమిండియా భవిష్యత్తుకి ఏం పర్లేదు, మన వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పర్లేదు. బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో కాస్త అక్కడక్కడ ఫీల్డింగ్ లో మన వాళ్ళు అయితే సూపర్ గా రానిచ్చారు. అనుకున్నట్టుగానే మనకి వరుస పెట్టి 6-7 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత నిరాశ నిస్పృహలతోని మన వాళ్ళు మొత్తం అడ్డం పడిపోయారు. అలాంటి టైంలో వన్ డే మ్యాచ్ అని చెప్పేసి మన వాళ్ళు వచ్చిన తర్వాత కొట్టిన కొట్టుడు చూసిన తర్వాత గెలిచిన తీరు చూసిన తర్వాత అబ్బా, మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను చెప్పాలంటే ఎమోషనల్ అయిపోయారు. చాలా చక్కగా ఆడేసరికి చూసిన వాళ్ళందరికీ కూడా ఒకటే అనిపించింది. ఫ్రెండ్స్, మ్యాచ్ గురించి మాట్లాడుకోవడానికన్నా ముందుగా కొన్ని గాసిప్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇంటర్నల్ గా జరుగుతున్న కొన్ని ఇంట్రెస్టింగ్ గాసిప్స్ చెప్పబోతున్నాం. అందులో ఫస్ట్ విషయం ఏంటంటే, విరాట్ కోహ్లీ అండ్ గంభీర్ వీళ్ళిద్దరి మధ్య మాటలు ఎక్కడా లేవు అన్న సంగతి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. వాళ్ళిద్దరు డిస్కస్ చేస్తున్నట్టు కానీ, కోచింగ్ లో మరి విరాట్ కోహ్లీకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నట్టు కానీ ఎక్కడా కూడా వీళ్ళిద్దరు కనిపించిన ఫోటోలు అయితే కనబడకపోయేసరికి టీమిండియాలో ఉన్న మాజీ సభ్యులు అందరూ కూడా వీళ్ళిద్దరి మధ్య ఇప్పటికీ గొడవ జరుగుతుంది. ఇప్పటికీ వీళ్ళిద్దరు మంచి టర్మ్స్ లో లేరు. గంభీర్ ని ఏమాత్రం అసలు పట్టించుకోవట్లేడు మన వన్ అండ్ ఓన్లీ కోహ్లీ అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ విషయం ఇలా ఉంటే, ఇంకొక పక్క మనం వన్ అండ్ ఓన్లీ ఎంఎస్ ధోని గురించి మాట్లాడుకోవాలి. అబ్బాబ్బాబ్బా, పేట సినిమాలో రజనీకాంత్ లాగా ఒక చైర్ వేసుకుని కూర్చొని అలాగా మ్యాచ్ ను చూస్తూనే ఉన్నాడు మన వన్ అండ్ ఓన్లీ ధోని. ధోని ఇలా ఈ మధ్య ఇంగ్లాండ్ కి వచ్చి మన టీమిండియాని ఇంత కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండేసరికి చాలా మందికి ఇప్పుడు ఒకటే డౌట్ వస్తుంది, కొంపతీసి ధోని ఏమన్నా ఫ్యూచర్ లో కోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడా అని చెప్పేసి. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత కావాల్సినంత రెస్ట్ తీసుకోవచ్చు. టీమిండియాకి సంబంధించిన మ్యాచ్లు రాంచీలో జరిగినా కూడా ఎప్పుడు అంతగా పట్టించుకోడు మన ధోని. కానీ ఈసారి ఇంగ్లాండ్ లో జరుగుతున్న మ్యాచ్ ని చాలా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నాడంటే సంథింగ్ ఈస్ కుకింగ్ అన్న సంగతి ఇప్పుడు అందరికి అర్థమవుతుంది. ముఖ్యంగా మ్యాచ్ మధ్యలో కెమెరామెన్ కి ఇక్కడ దండం పెట్టుకోవాలన్నమాట. రోహిత్ శర్మ, ధోని అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళ ముగ్గురిని ఒక్క ఫ్రేమ్ లో పెట్టి ఒక చిన్న వీడియో అలా కాసేపు ప్లే చేస్తాడు. అబ్బబ్బబ్బా, అభిమానులందరికీ ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అనేది వచ్చేసింది. ఒక్కసారిగా వీళ్ళు ముగ్గురు కలిసి ఆడిన రోజులు అలా గుర్తొచ్చేసాయి మనకి. ఏదేమైనా కూడా ఆ రోజులే రోజులు. ఎనీహౌ, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇంకొక గాసిప్ గురించి మాట్లాడుకోవాలంటే శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న మ్యాచ్ గెలిచిన తర్వాత శ్రేయస్ అయ్యర్ కి ఎక్కడ బర్నాలో అక్కడ బర్నింగ్ అయిందనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, మరి లాస్ట్ టైం ఆడినప్పుడు ఏమైంది వీళ్ళకి, నన్ను మాత్రం అక్కడ తుక్కుగా ఓడిచ్చారు, ఇక్కడ మాత్రం మ్యాచ్ గెలిచారు అని చెప్పి అనిపించుండొచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నావు, నీకెలా తెలుసు అంటే, మ్యాచ్ అయిపోయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఎక్స్ లో ఒక ట్వీట్ పెట్టాడనమాట. అదేంటంటే టీమ్ ఎఫర్ట్ అని చెప్పేసి కొన్ని ఫోటోలు పెట్టాడు. అంటే మ్యాచ్ అనేది ఒక టీమ్ ఎఫర్ట్ తో మాత్రమే గెలుస్తుంది, టీం అందరు కరెక్ట్ గా ఆడితేనే ఈ విజయం వరిస్తుంది అన్నట్టుగా పెట్టాడు. కానీ దీనికి ఇండైరెక్ట్ గా కూడా చాలా మంది కౌంటర్లు వేస్తూ ఉన్నారనమాట. అంటే తెలిసిందే కదా, టీ20లో శ్రేయస్ అయ్యర్ చాలా బాగా ఆడినా కూడా మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత బాగా ఆడలేదు. సో ఎక్కడో అతని కెప్టెన్సీ మీద వీళ్ళందరూ అంతగా కాన్ఫిడెంట్ గా లేరు, వాళ్ళ మధ్య ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది లేదు అన్నది ఇక్కడ క్లియర్ కట్ గా కనిపించింది. ఎనీహో, ఒకసారి మ్యాచ్ డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మాత్రం, ఫస్ట్ మనం టాస్ ఓడిపోయాం. అప్పుడే మనకి అమ్మయ్య అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం వరుస పెట్టి అన్ని టాస్లు గెలిచాం, ఆ తర్వాత మ్యాచ్లన్నీ ఓడిపోయాం. ఈసారి మాత్రం టాస్ ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచే మన వాళ్ళకి ఒక చిన్న హోప్ మొదలైంది అనమాట. అమ్మయ్య, ఏదో వెరైటీగా జరుగుతుంది, టాస్ ఓడిపోయామంటే ఈసారి మ్యాచ్ గెలుస్తామని చెప్పి అక్కడి నుంచి మన వాళ్ళకి ఒక నమ్మకం వచ్చింది. అనుకున్నట్టుగానే గెలిచాం. సో ఇప్పటి నుంచి మనం టాస్ కంటిన్యూస్ గా ఓడిపోవాలని చెప్పి కోరుకుందాం. టాస్ గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ టీం వచ్చేసి మేము బ్యాటింగ్ చేస్తామని చెప్పి అనుకున్నారు. అండ్ దాని తర్వాత శుభ్మన్ గిల్ ని, మరి నువ్వు టాస్ గెలిచుంటే ఏం చేసేవాడు అంటే, నేను బౌలింగ్ వేద్దాం అని చెప్పి అనుకున్నాను అని చెప్పి అన్నాడు. అనుకున్నట్టుగానే కావాల్సినట్టుగానే డెలివరీ చేశాడు. ఇంగ్లాండ్ ని ముప్పు తిప్పలు పెట్టారు. ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది బౌలింగ్ విశ్వరూపం గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు కేవలం ఆఫ్ఘనిస్తాన్ మీద మాత్రమే బౌలింగ్ చేసిన గుర్నూర్ బ్రార్ కు ఇంగ్లాండ్ పిచ్ మీద ఉన్న బౌన్స్ బాగా కలిసి వచ్చేసింది అబ్బాయికి. ఒకే ఓవర్ లో ఇంగ్లాండ్ ఓపెనర్లు ఇద్దరిని ప్యాక్ చేసి ఇంటికి పోండి అని చెప్పేసి పంపించేశాడు. అయితే మన అందరికీ ఎక్కడ చాలా సాటిస్ఫాక్షన్ అనిపించిందంటే, మన జస్ప్రీత్ బుమ్రా ఇతన్ని చూసినప్పుడు దాదాపు 968 రోజుల తర్వాత బుమ్రా మళ్ళీ వన్డే మ్యాచ్ ఆడుతూ ఉన్నాడు. చివరిసారిగా 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఆడాడనమాట. ఆ తర్వాత వన్డే మ్యాచ్ మళ్ళీ ఆడలేదు. జస్ప్రీత్ బుమ్రా వచ్చిన దగ్గర నుంచి ప్రతి బాల్ కూడా వికెట్టే పోతుందా అన్నట్టుగా వేశాడు. అంటే ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా ఉంటుందన్నమాట ఆయన బౌలింగ్. ముఖ్యంగా మన టీ20 సిరీస్ లో మన బౌలర్లందరినీ తుక్కుగా కొట్టిన హ్యారీ బ్రూక్ ని రావడంతో ఫస్ట్ బాల్ తోనే అవుట్ చేసి, నాన్న నువ్వు ఇంటికి వెళ్ళిపోయి, ఇప్పటిదాకా బాగా ఆడావు కానీ నా ముందు నీ ఆటలు సాగవు అని చెప్పేసి హ్యారీ బ్రూక్ ని పెవిలియన్ కి పంపించేశాడు. నిజంగా వాట్ ఎ వండర్ఫుల్ బౌలింగ్.
నిజం చెప్పాలంటే తీసిన వికెట్లు ఒకటే అయినా కూడా ఎకానమీ చూసుకుంటే 3.44 మొత్తం వేసింది 9 ఓవర్లు 31 రన్లు మాత్రమే ఇచ్చాడు. అసలు ముఖ్యంగా ఇక్కడ స్టార్టింగ్ వేసిన 4 ఓవర్స్ లో ఇచ్చిన రన్స్ ఓన్లీ 8 రన్స్ మాత్రమే. నిజంగా ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏమనంటే కెప్టెన్ శుభ్మన్ గిల్ ని. ఎందుకంటే బుమ్రాకి వెంటనే రెండో స్పెల్ ఇచ్చే మ్యాచ్ మీద పట్టు సాధించాడనమాట. మిడిల్ ఓవర్ లో ప్రసిద్ధ్ కృష్ణ కూడా 2 వికెట్లు దక్కాయన్నమాట. సో మొత్తానికి అయితే 80 రన్స్ కే ఇంగ్లాండ్ సగం టీం పెవిలియన్ చేరిపోయింది. ఆ తర్వాత వీళ్ళు 150 అన్నా కొడతారా అన్నట్టుగా అనిపించింది. కానీ అక్కడే ఇంగ్లాండ్ సంబంధించిన మెయిన్ బ్యాట్స్మెన్ జో రూట్ అండ్ లియామ్ డాసన్ ఇద్దరు కలిపి ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. సో వాళ్ళ వల్లనే 250 రన్స్ దాకా వచ్చేసాయన్నమాట. ఒకనొక దశలో ఇక్కడ అక్షర్ పటేల్ పుణ్యమా అని చెప్పేసి టైలెండర్లు వికెట్లు త్వరగా పడేసరికి 258 రన్స్ కి ఆల్అౌట్ అయిపోయారు. ఎనీహౌ ఆ మాత్రం స్కోర్ ఉండాలి, లేకపోతే అప్పుడే కదా మన వాళ్ళ హీరోయిజం ఏంటనేది ఎలివేట్ అవుతుంది. అప్పుడే విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే హీరోయిజం అంత బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. అంత బాగానే ఉంది. కానీ ఇక్కడ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వీళ్ళిద్దరే కాస్త కాదు చాలా ఎక్కువనే డిసప్పాయింట్ చేశారు. నేను చెప్పాలంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా 5 మినిట్స్ తేడాతో వెంటనే పెవిలియన్ వెళ్ళిపోయారు. ఇక్కడ రోహిత్ శర్మ వచ్చేసి ఒక పెద్ద భారీ షాట్ ఆడబోయి అవుట్ అయిపోతే విరాట్ కోహ్లీ మాత్రం కాస్త దారుణంగా అవుట్ అయ్యాడు అనిపించింది. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ వేసిన ఒక స్ట్రైట్ బాల్ కి కోహ్లీ ఎల్బిడబ్ల్యూ అయిపోయాడు అనమాట. ఆర్చర్ కనీసం ఎంపైర్ వైపు చూడకుండా డైరెక్ట్ సెలబ్రేట్ చేసుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడని చెప్పేసి. కోహ్లీ కూడా అర్థమైపోయింది తను క్లియర్ గా అవుట్ అయిపోయాడు అని చెప్పేసి వెంటనే అతను పెవిలియన్ వైపు వెళ్తుంటే కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆపి భయ్యా రివ్యూ తీసుకుందాం అని చెప్పి కూడా అడిగాడు. బట్ కోహ్లీ మాత్రం లేదు కెప్టెన్, నేను అవుట్ అయిపోయాను, టైం వేస్ట్ చేయడం ఎందుకు, వెళ్ళిపోతాను అని చెప్పేసి చాలా కామ్ గా పెవిలియన్ వైపు వెళ్ళిపోయారు. నేను చెప్పాలంటే వీళ్ళిద్దరు ఇలా అవుట్ అవడానికి కారణం కూడా ఏంటంటే అక్కడ ఉన్న ధోని. ఎందుకంటే ధోనికి వీళ్ళిద్దరు కలిసి ఒక ట్రిబ్యూట్ ఇవ్వాలనుకున్నారు అనుకుంటా. అదేంటి అలా అన్నావంటే ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ చేసిన స్కోర్ ఎంత 11, విరాట్ కోహ్లీ చేసిన స్కోర్ ఎంత 5, 2 కలిపితే 16. న్యూమరాలజీ ప్రకారం 16 అంటే 1+6, 1+6 అంటే 7, 7 అంటే 8, తలా ఫర్ ఏ రీజన్. సరిపోయారు ఇద్దరును. బట్ దాని తర్వాత నుంచి మ్యాచ్ మొత్తం మలుపు తిప్పింది ఎవరంటే ఒక మంచి పార్ట్నర్షిప్స్ అని చెప్పి అనుకోవాలి. ఇక్కడ ఫస్ట్ గిల్ ఇంకా శ్రేయస్ అయ్యర్ ఇద్దరి మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. ముఖ్యంగా ఇక్కడ శ్రేయస్ అయ్యర్ అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా 103 బాల్స్ కి 101 రన్స్ పార్ట్నర్షిప్ ని అందించారు. ముఖ్యంగా శుభ్మన్ గిల్ ఇక్కడ వన్డే ఫార్మాట్ పూర్తిగా హ్యాక్ చేశాడు అని చెప్పేసి నిరూపించాడు. అండ్ ఇక్కడ కాస్త కథ కొంచెం అడ్డం తిరిగిందనమాట. ఎందుకంటే ఇంగ్లాండ్ గడ్డపైన సెంచరీ చేసే మొదటి వన్డే ఇండియన్ కెప్టెన్ గా మన శుభ్మన్ గిల్ అవుతాడు అనుకునే లోపే 80 రన్స్ దగ్గర అతనికి కాస్త క్రాంప్స్ వచ్చేసి వెంటనే రిటైర్డ్ హార్డ్ గా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. లేకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక రికార్డ్ బద్దలయ్యేదే అనమాట. ఎందుకంటే మనవాడు టోటల్ గా హ్యాక్ చేశాడు. తప్పకుండా 100 కాదు 150 కొట్టడానికి రెడీగా ఉన్నాడు అన్నట్టుగా ఉన్నాడు శుభ్మన్ గిల్. ఆ తర్వాత వెంటనే మన వాళ్ళందరూ కూడా టపా టపా అని కొన్ని వికెట్లు అడ పడేసుకున్నారు. ఇదేంట్రా బాబు మళ్ళీ T20లోదే మళ్ళీ రిపీట్ అవుతుందా ఇక్కడ కూడా అని చెప్పి అనిపించింది. కానీ ఇక్కడే గౌతమ్ గంభీర్ తన మాస్టర్ స్ట్రోక్ ని వేశాడనమాట. కేఎల్ రాహుల్ ని కాదని చెప్పేసి వాషింగ్టన్ సుందర్ ని బ్యాటింగ్ కి పంపించాడు. చాలా మంది అబ్బా ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ అవసరమా అని చెప్పి అనుకున్నా కూడా వాషింగ్టన్ సుందర్ మాత్రం తప్పకుండా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నాడు ఈ ఆపర్చునిటీని. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ మన వన్ అండ్ ఓన్లీ బాపు అక్షర్ పటేల్ ఇద్దరు కలిసి ఇంగ్లాండ్ బౌలర్లకి మంచి చుక్కలు చూపించారనమాట. ముఖ్యంగా వీళ్ళిద్దరిని వాళ్ళు అసలు అవుట్ చేయలేకపోయారు. ఇద్దరు కలిసి హాఫ్ సెంచరీలు బాధేశారనమాట. అండ్ అంతేకాకుండా 105 బాల్స్ లో 102 పార్ట్నర్షిప్ ని వీళ్ళిద్దరు కలిసి అందించారు. అలా చేస్తూ 259 రన్స్ ని చాలా ఈజీగా కూల్ గా చేస్ చేసేసారనమాట. ఆ విధంగా ఇండియా వచ్చేసి 6 వికెట్స్ తేడాతోని 28 బాల్స్ మిగిలిందగానే మన వాళ్ళు మంచిగా మ్యాచ్ ని గెలిచేశారు. ముఖ్యంగా ఇక్కడ మనం అక్షర్ పటేల్ గురించి మాట్లాడుకోవాలి. అక్షర్ పటేల్ వచ్చేసి 9.5 ఓవర్స్ వేసాడనమాట. మొత్తానికి ఆల్మోస్ట్ 10 ఓవర్స్ వేసాడు. 4 వికెట్లు తీసాడు. లాస్ట్ లో వికెట్లు తీసినా కూడా పర్లేదు, బానే తీసాడని చెప్పి అనుకోవచ్చు. మొత్తానికి అయితే ఎకానమీ 6.30 మెయింటైన్ చేశాడు. బట్ రన్స్ మాత్రం 62 ఇచ్చుకున్నాడు. బట్ దాన్ని కాంపెన్సేట్ చేస్తూ ఇటు బ్యాటింగ్ లో కూడా రానిచ్చాడనమాట. మొత్తానికి అయితే 52 బాల్స్ లో 57 రన్స్ చేశాడు. 5 4లు కొట్టాడు, ఒక 6 కూడా కొట్టాడు. స్ట్రైక్ రైట్ 109.61 మెయింటైన్ చేశాడు. ఇక్కడ కేఎల్ రాహుల్ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. కేఎల్ రాహుల్ ని అయితే మాత్రం అంతగా ఎవరు అప్రిషియేట్ చేయలేకపోయారు. ఎందుకంటే అటు కీపింగ్ చేసేటప్పుడు కూడా అంత బాగా స్టాండర్డ్ కీపింగ్ చేయలేకపోయాడు. అండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు కూడా టంగ్ వేసిన బాల్ కి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు అనమాట. ఎనీహౌ ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ మంచి కంబ్యాక్ అయితే ఇస్తాడని చెప్పి కోరుకుందాం. అండ్ అట్ ది సేమ్ టైం రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీది వీళ్ళిద్దరిది కూడా ఇప్పుడే ఏమీ అయిపోలేదు. ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. తప్పకుండా ఇక్కడ ఎక్కడో చోట వీళ్ళిద్దరి ఇట్లో ఎవరో ఒకరు మంచి సెంచరీలు అయితే కొడతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు, రాసి పెట్టుకోండి. అండ్ ఇదే ఊపులో మన టీమిండియా అభిమానులందరూ కూడా ఏమంటున్నారంటే అటు T20లో 4-0 మనకి వైట్ వాష్ చేశారు కదా, మరి మీరు ఇంగ్లాండ్ వెళ్ళి ఎలాగో ఒక మ్యాచ్ గెలిచారు, మిగిలిన 2 మ్యాచ్లు కూడా గెలిచారనుకోండి, 3-0 హ్యాపీగా వాళ్ళ గడ్డలో వాళ్ళనే ఓడిచ్చేసి చెల్లుకి చెల్లు తల్లి బిడ్డ న్యాయం అని చెప్పేసి తిరిగి వస్తారని చెప్పి కోరుకుంటాము అని చెప్పి అంటూ ఉన్నారు. మరి మీరు కూడా అలానే అనుకుంటే తప్పకుండా 3-0 అని చెప్పేసి కామెంట్ చేయడం మర్చిపోదు. వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ కృష్ణ.